మాడి పండ్ల సీజన్ కదా, తిన్నారా మరి మాడి పండ్లు? బంగినపల్లి రసాలు, తోతపురి గిట్లా తీరొకటి ఉంటాయి కదా. మా ఇంట్లో కూడా మాడి చెట్టు ఉన్నది. మామిడికాయలు మస్తు కాసినాయి. అవి రసాల చెట్టు. అయితే మొన్న ఊరికి పోయినప్పుడు బత్త సంచిన పట్టుకచ్చుకున్నా. ఎవ్వరికి ఇయ్యలే. నేను కిరాయికున్న కాన్నే మంచిగా వండబెట్టుకున్నా. రోజుకొకటి తింటున్నా. నన్ను అడుగుతే మాడి చెట్టు ఉన్నోళ్ళే అదృష్టవంతులు లెక్క, అంతేనా కాదా? ఎందుకంటారా? అసలు బయట కొనాలంటేనే భయం అవుతుందోళ్ళ. అంత మందులు గిందులు పెట్టి వాటిని వండబెడతారట కదా, నిజమేనా? అగో గావిసర్లు మాడి పండ్లను చెకింగ్ చేసిరు. మరి లాస్ట్కి ఏం తేలిందో అరుసుకోరు మరి మీరే. మార్కెట్లకు మాడి పండ్లు దిగుతున్నాయి కదా, ఏడ చూడు బండ్ల మీద పసుపచ్చ మాడి పండ్లే కానొస్తున్నాయి. చూస్తుంటేనే కొనబుద్ధి అవుతుంది. కానీ కొందరు వెనుక ముందవుతుర్రు. అంతా మందు కలిపి మాగబెడుతురట కాదు అంటే అందరు అంటలేను, కొందరు కళా పోషణలు అట్లనే ఉంటున్నాయట. మరి కొందరు ఎయ్యబట్టి అన్ని మాడి పండ్లను అనుమానించవలసి వస్తుంది. ఏం చేద్దాం? అయితే జత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఈ మామిడికాయలు చెకింగ్ చేసిరు. ఈడ పెద్ద మార్కెట్ ఉన్నది. దినాం లారీలు ట్రాలీలల్లా వస్తుంటాయి. ఈడనే మాగబెట్టి అమ్ముతుంటారు అన్నట్టు. మరి ఇల్లు ఎంత చక్కగా వండబెడుతుర్రు, ఎంత మంచి మామిడికాయలు అమ్ముతుర్రు అరుచుకుందామని చెకింగులు చేసుర్రు. ఏమున్నది, అంత మందులు మాకులు కనబడేటనుల్లా ఇతలీని గితలీను అని ఏవేవో కెమికల్ ప్యాకెట్లు పెట్టిరట. అంటే అవి పెడితే తొందరగా వండుతాయి కావచ్చు, దందా జల్దిన అయిపోతుంది, లాభాలు కూడా బాగొస్తాయి. లాభాల కోసం చూసుకుంటే మరి మంది పానాలు ఏం కావాలి? గిట్లా కెమికల్ కలిపిన మాడి పండ్లను తింటే ఏం కావాలి ఎప్పురి? గాయంత ఆలోచన చేయరా మరి గిట్లా అమ్మేటోళ్ళు? తక్కువ వాడెత్తు. అరే గిట్లా కెమికల్ పెట్టి అమ్ముడేంది? ఇసొంటోళ్ళు చేయబట్టి నియతగా మాడి పండ్లను అమ్మేటోళ్ళను కూడా అనుమానించవలసి వస్తుంది. ఏదో సీజన్ కదా అని మాడి పండ్లు తిన్న పాపానికి లేనిపోని బీమార్లు తెచ్చుకునేంది. ఓ అన్నలు, మీకే చెప్తున్నా, పైసల కంటే మనిషి పానాలు ముఖ్యం. మీరు ఇప్పటి 100 రూపాయల కోసం చూసుకుంటే మీ కాడ కొన్నోళ్ళు దావకాన్లల్లా ఏలకేలకు పెట్టవలసి వస్తుంది. మిమ్మల్ని నమ్మి కొన్నందుకు గిదేం శిక్ష అన్నలు? జర ఆలోచించురు మీరు. అంతలావైతే 10 రూపాయలు ఎక్కువనే అమ్మురు కానీ మీకు పడకపోతే, అంతేగాని గిట్ల మాత్రం చేయకూరు. ఏమంటున్నా?